వెల్కమ్ బ్యాక్. అప్డేట్ చూద్దాం. టారిఫ్లపై రచ్చ కొనసాగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ల నుండి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల అమెరికా వినియోగదారులపై అధునాతన హైటెక్ ఉత్పత్తుల ధర ప్రభావం తగ్గుతుంది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ కార్యాలయం విడుదల చేసిన నోటీసులో ఈ మినహాయింపులు వచ్చాయి. చైనాలో తయారై అమెరికాలోకి దిగుమతయ్యే స్మార్ట్ ఫోన్లు, ఇతర భాగాల ధరలు తాజా నిర్ణయంతో పెరిగావు. ఇవి ప్రస్తుతం అదనంగా 145% టారిఫ్ కింద ఉన్నాయి. ఈ మినహాయింపులో సెమీకండక్టర్లు కూడా ఉన్నాయి. హార్డ్ డ్రైవ్లు, కంప్యూటర్ ప్రాసెసర్లు వంటి మినహాయించబడిన అనేక ఉత్పత్తులు సాధారణంగా అమెరికాలో తయారు కావు. టారిఫ్లను దేశీయ తయారీని తిరిగి అమెరికాలకు తీసుకురావడానికి ఉపయోగిస్తామని చెబుతున్నా అదే జరిగేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దేశీయ తయారీ సామర్థ్యం అభివృద్ధి చెందేందుకు ఏళ్లు పట్టవచ్చు.